అన్వర్ అయ్యా, 100 మంది పరిమాలను ఒక బుల్డోజర్ను ఆలయం దగ్గరకు తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే శివుడు, అబ్బాయి పెళ్ళయ్యేంత వరకు ఆగమన్నారు, అంగీకరించాను. ఇప్పుడు ఆగే ప్రసక్తి లేదు. దేవుడు జోలికెళ్తే మహాపాపంరా. దేవుడా? వాడి పేరేమిటి? శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ, సరస్వతి, పార్వతి వాళ్ళు దేవుళ్ళే. అల్లా, జీసస్ వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళలో ఎవడు గొప్పవాడు? వాళ్ళ నమ్మకాన్ని బట్టి వాళ్ళ దేవుడే గొప్పవాడు అని సరిపెట్టుకోవటం లేదురా. మా దేవుడు గొప్ప, మామతం గొప్ప అని ఒకరు నరుక్కొని వస్తున్నారు. నిజంగా దేవుడు అనేవాడే ఉంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకటం లేదు? కొంతమంది చిన్న వయసులోని ఎదవరాండ్లు ఎందుకు అవుతున్నారు? కొంతమంది పసితనంలోని తల్లిదండ్రులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు? అది వాళ్ళ కర్మ. కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం. ఆ పాపం నుండి మీ దేవుడు కూడా వాళ్ళని రక్షించలేడా? రక్షించలేడు. అటువంటప్పుడు నీ దేవుడికి పూజ ఎందుకు చేయాలరా? కన్న బిడ్డలు సరిగ్గా చూడలేని వాడు తండ్రి కాదు, అందరికీ అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు. వెంకన్న, నువ్వు సద్బ్రాహ్మణుడివి. వేదాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, పురాణాలు చదివావు. నేనేదీ చదువుకోలేదు. అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు. ఆయనకు ఆకారం లేదు, నిరాకారుడు. అటువంటప్పుడు గుళ్ళెందుకు, గోపురాలు ఎందుకు, దానిలో విగ్రహాలు ఎందుకురా? నీ చెప్తాను విను. గాలి దేవుడు, అది మనం పీల్చకపోతే చచ్చిపోతాం. నీరు దేవుడు, అది మనం తాగకపోతే బ్రతకలేం. భూమి దేవుడు, అది లేకపోతే మనకు అన్నం దొరకదు. అమ్మ నాన్న దేవుడు, వాళ్ళు లేకపోతే మనం అసలే లేము. చదువు నేర్పిన గురువు దేవుడు, కష్టంలో, నష్టంలో, సుఖంలో, దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి. నీకు మొక్కుతానురా, అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెప్పులకి కాదు.